హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి మ్యాక్స్ ఛానల్. ఇవాళ మనం కోఆర్డినేట్ జామెట్రీ గురించి మొత్తం సిరీస్ కంప్లీట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఈరోజు స్టార్ట్ చేయబోతుంది స్ట్రెయిట్ లైన్స్. ఆ టాపిక్లో ఉన్న ఫస్ట్ మనం స్ట్రెయిట్ లైన్స్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ రెండిటి ఫార్ములాస్ని కవర్ చేద్దాం ఇవాళ. రేపు వచ్చేసి వాటి మీద సమ్స్ని అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రెయిట్ లైన్ ఇన్ ద వేరియబుల్ ఫార్మ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి తెలిసిన ఫార్ములా, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఫార్ములా, జనరల్ ఈక్వేషన్, ఒక స్ట్రెయిట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం నేర్చుకున్న ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా ఉంటుంది ఇన్ XY టర్మ్స్. తర్వాత ఇక్కడ మనం స్లోప్ గురించి తెలుసుకుందాం. స్లోప్ అంటే ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది X యాక్సిస్, ఇది వచ్చేసి Y యాక్సిస్. ఇది X యాక్సిస్ది Y యాక్సిస్తో ఇంటర్సెప్ట్ అవుతూ మనకి ఒక ట్యాంజెంట్ కనిపిస్తుంది కదా. ఈ ట్యాంజెంట్తో X యాక్సిస్ గుండంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్నే మనం ఏమంటాము, స్లోప్ అని అంటాము. హియర్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్లోప్. ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ద యాంగిల్స్ measured in anti-clockwise direction of x-axis. Next one, slope form. స్లోప్ ఫామ్ అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని అర్థం. నార్మల్గా మనకి స్లోప్ అంటే తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్తోని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్నే మనం స్లోప్ అని అంటాం. అలా కాకుండా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏమొస్తుంది అని అంటే, సేమ్ అలానే ఇంకొక డయాగ్రామ్ చూడండి, ఇలాగుండి ఎక్స్ యాక్సిస్ గుండంగా టీటా అనే యాంగిల్ చేస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు మనకి ఈ టీటా అనే యాంగిల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేస్తూ వై యాక్సిస్ మీద ఒక ఇంటర్సెప్ట్ కనుక ఉంటే అది మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని అంటాం. దాని డెఫినేషన్ వచ్చేసి, the equation of a straight line which makes an angle theta with the x-axis and which has intercept on the y-axis is y is equal to mx plus c, where y is equal to mx plus c లో వచ్చేసి c అంటే ఇంటర్సెప్ట్ అని అర్థం, m అంటే మనం ఇందాకలే కదా తెలుసుకున్నాం, ఇది m అన్నమాట. స్లోప్ m అంటే ఈ టీటా అనే యాంగిల్ మనకి ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇలాగ m ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా అలా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఇది చూడండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో మనకి ఇలా ఉంటుంది. ఈ స్లోప్ ఇచ్చి ఇంటర్సెప్ట్ ఇస్తే ఆ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది మనకి, what is the slope intercept form, y is equal to mx plus c, where m is equal to tan theta. m అంటే tan theta, c అంటే ఇంటర్సెప్ట్, xy అంటే పాయింట్. ఇలాగ మనం ఏదైనా ఒకటి ఇంటర్సెప్ట్ కానీ స్లోప్ కానీ తెలిసి ఉంటే మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కనుక్కుంటాం. సో దాంట్లోనే మనకి 2 పాయింట్ ఫామ్ అని ఉంటుంది. స్లోప్లో మనకి 2 పాయింట్ ఫామ్ అంటే మనకి 2 పాయింట్స్ ఇస్తారనమాట, x1 y1 అండ్ x2 y2. దీనికి స్లోప్ మనం ఎలా కనుక్కుంటామనంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే మనకి ఇలాగా m ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా, ఇది అంటే యాంగిల్ చేస్తున్నప్పుడు వచ్చేదాన్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ట్యాన్ టీటా స్లోప్ని ట్యాన్ టీటా ఫామ్లో ఫైండ్ అవుట్ చేస్తాం ఎప్పుడు, యాంగిల్ ఇచ్చినప్పుడు. బట్ మనకి ఇక్కడ అలాగే యాంగిల్స్ ఇవ్వలేదు, పాయింట్స్ ఇచ్చేసారు, 2 కూడా పాయింట్స్ ఇచ్చేసారు. అప్పుడు మనకి స్లోప్ ఎలా కనుక్కోవాలి అని అంటే ఇది ఫార్ములా అనమాట, m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1.
ఇప్పుడు మనం ఫోర్త్ ఫార్ములాలో వచ్చేసి 2 పాయింట్ ఫామ్, అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని కనుక్కున్నాం కదా. ఇప్పుడు 1 పాయింట్ ఫామ్ అంటే దీన్ని పాయింట్ స్లోప్ ఫామ్ అని కూడా అనొచ్చు. If a line has slope m passes through a point x1, y1, the equation is y minus y1 is equal to m into x minus x1. అంటే మనకి సింగిల్ స్లోప్ పాయింట్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ గుండానే పాస్ అవుతుంది అని ఇచ్చి మనకి స్లోప్ m ఇస్తే, స్లోప్ m అనేది m ఇచ్చి మనకి ఒక సింగిల్ పాయింట్ ఇస్తే దానికి మనం ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం? దాన్నే ఒక్క పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ ఫామ్ అని కూడా అంటాము, పాయింట్ స్లోప్ ఫామ్ అని కూడా అంటాము. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పాయింట్ అండ్ స్లోప్ ఇచ్చినప్పుడు మనం ఈ ఈక్వేషన్తో మనం సాల్వ్ చేస్తామన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ని కనుక్కుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ 4, 5 విత్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒకటి, ఏ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ 4, 5 విత్ m ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకి స్లోప్ వచ్చేసింది అండ్ ఒక పాయింట్ ఉంది. అంటే మనకి ఏంటి ఈక్వేషన్ ఆఫ్ straight line is y minus y1 is equal to m into x minus x1. చూడండి, ఇఫ్ ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది y మైనస్ y1, అంటే ఇది x1 ఇది y1. 5 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ మనకి ఎంత ఇచ్చారు? 3, x minus 4. That implies y minus 5 is equal to 3x minus 12. y is equal to 3x minus 5 అటు వెళ్తే ప్లస్ 5 అవుతుంది కదా. 12 minus 5 7. బిగ్ నెంబర్ ముందు సింబల్ మైనస్ ఉంది కాబట్టి 7. సో ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 7. ఇంకొకటి వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? ఏ లైన్ కటింగ్ x-axis at alpha and the y-axis at b is given by. అంటే ఒక లైన్ని x-axis మీద కట్ చేస్తున్నప్పుడు అది ఆల్ఫా అనే యాంగిల్ చేస్తే y-axis మీద ఇంటర్సెప్ట్ వచ్చేసి b అని అంటే మనం ఫార్ములా ఎలా వస్తుంది? ఇస్ వన్ ఈజ్ ద ఫార్ములా. మనం ఎలా అడిగితే అలా చెప్పాలి, అలా సాల్వ్ చేయాలన్నమాట. ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా యూజ్ చేసి చేయాలి. అండ్ అలాగే 2 పాయింట్ ఫామ్ ఇచ్చారనుకోండి, దీని ఫార్ములా ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అన్నమాట. 2 పాయింట్స్ ఇస్తే మనకి స్లోప్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అని చెప్పించి ఒక ఈక్వేషన్ కనుక్కోమని చెప్తే దిస్ వన్ ఈజ్ ద స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా. అదే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయండి లైన్ యొక్క ఈక్వేషన్ అని చెప్తే అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? చూడండి, a line cutting x-axis at A and y-axis at B
ఈజ్ గివెన్ బై, దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్ అని అంటాం. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏ అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, వై యాక్సిస్ మీద బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఇలా కట్ చేస్తూ మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ని మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్తే దానికి ఫార్ములా వచ్చేసి x/a + y/b = 1. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 గుండా పాస్ అవుతుంది అని మనకి ఒక పాయింట్తో ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, దాని ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది, x/a + y/b = 1. సో ఆ తర్వాత ఫామ్లో వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, d = x2 - x1² + y2 - y1². ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది x1 y1, ఇది x2 y2. x2 - x1² + y2 - y1² = √4 - 1 is 3 and 6 - 2 is 4². That implies 9 + 16. What is the addition of 9 + 16? 25. What is the square root 25 value? 5 is the answer. Next, distance from a line for a point and a line ax + by + c is the perpendicular distance. అంటే ఒక పాయింట్ గుండా లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమని ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. d = ax1 + by1 + c / √a² + b². దానికే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 3, 4 గుండా ఈ పాయింట్ గుండా ఈ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారనమాట. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా? p = ax + by + c / √a² + b². చూడండి, ax + by + c ఫామ్లోనే ఉంది కదా ఇది. అంటే a వాల్యూ, b వాల్యూ ఇది, c వాల్యూ వచ్చేసి -10. దిస్ వన్ ఈజ్ x and y. ax అంటే 3 × 3 is 9 + by 4 × 4 is 16 -10 by √a². 3² is 9 plus 4² is 16. 25 minus 10. Answer is 15. By √25 అంటే 15/5. Cancellation అయితే 5 1s 5 3s. So the answer is 3. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. ఇలాగ మనం ఒక పాయింట్ గుండా లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఆ తర్వాత కొన్ని సమ్స్ కూడా వస్తాయి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ అన్నీ మనం తర్వాత వచ్చే సమ్స్లో ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. ఇప్పటిదాకా మనం 2 లైన్స్ గురించి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 పాయింట్స్ ఒక స్లోప్ ఇస్తే ఎలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి,
ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని మనం మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 2 లైన్స్ ఇస్తే మనం ఇది చూడండి, 2 లైన్స్ యొక్క స్లోప్స్ m1 అండ్ m2 అయిపోతాయి కదా. ఆ రెండింటి మధ్య మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఫార్ములా ఏంటి, tan θ m1 - m2 / 1 + m1 × m2. చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ 2 లైన్స్ ఇచ్చారు, వాటి ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ y = 2x + 3 అండ్ y = -1/2x + 1, ఇవి రెండు కూడా y = mx + c ఫామ్లోనే ఉన్నాయి కదా. అంటే ఈ లైన్ యొక్క స్లోప్ m1 = 2 అండ్ m2 = -1/2. ఇది ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేస్తే m1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, +1/2/1 ప్లస్ m1 ఇంటూ m2. మైనస్ ఉంది కదా, -2/2. 4 + 1/2/2 2 క్యాన్సిల్ అయిపోతే 1 అంటే 0, ఇన్ఫినిటీ వచ్చేస్తుంది కదా. అంటే మనకి tan θ ఇన్ఫినిటీ వస్తుంది. tan ఎప్పుడు మనకి ఇన్ఫినిటీ అవుతుందమ్మా మీకు తెలుసా, నాకు చెప్పండి. θ 90 degrees. 90 degrees tan ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది, 90 degrees. అంటే ఈ 2 లైన్స్ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఓకేనా. ఒకటి చూడండి, ఇంకొక 2 ఫార్ములాస్ చెప్తాను. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా m1 × m2 = -1 కనుక వస్తే m1 × m2 = -1 కనుక వస్తే ఈ 2 లైన్స్ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని అర్థం. ఇది కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కండిషన్ ఏంటి, m1 = m2 ఇస్ ద కండిషన్. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం స్ట్రెయిట్ లైన్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్లో సమ్స్ చేస్తున్నప్పుడు ఈ 2 ఫార్ములాస్ కూడా మనకు బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ద నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ గురించి తెలుసుకుందాం. A pair of straight lines represent 2 lines represent by a pair of straight lines refers 2 lines represent by a single quadratic equation. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² ఉంటే అవి మనకి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అవుతాయి. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్సే, 2 స్ట్రెయిట్ లైన్సే, కానీ దాని ఈక్వేషన్ వేరుగా ఉంటుందన్నమాట. అంటే మనకి XY ఫామ్లో కాకుండా స్క్వేర్ ఫామ్లో ఉంటాయి. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం కదా, ఇవి x యొక్క వేరియబుల్ పవర్లో మనకి స్క్వేర్ ఉంటే ఆ ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం కదా. అలాగా చూడండి, ద హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి ఎలా ఉంటుంది చూడండి, in 2 variables in quadratic form ax² + 2hxy + by² represents 2 straight lines passing through the origin. ఇది ఏమని రిప్రజెంట్ చేస్తుంది, ఒక 2 స్ట్రెయిట్ లైన్స్ ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నవి అని చెప్పి రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అసలు నార్మల్ జనరల్ ఈక్వేషన్ వచ్చేసి ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ వచ్చేసి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఇది వచ్చేసి మనకి 2 లీనియర్ ఈక్వేషన్గా రీప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఈ 2 లైన్స్ ఉన్నవి అని అర్థం. దీంట్లో కెన్ బి ఫ్యాక్టరైజ్డ్. ఈ లైన్ అనేది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్తో వచ్చేది స్ట్రెయిట్ లైన్స్
ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ టూ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఫ్యాక్టరైజ్ చేయగలవు, అంటే దాన్ని రీప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట ఆ టూ లైన్స్ కూడా దీంట్లో. ఇక్కడ కండిషన్ వచ్చేసి చూడండి, మనం ఇంతకుముందు టూ లైన్స్కి అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ కాకుండా నార్మల్ XY టర్మ్స్లో మనకి పర్పెండిక్యులర్ లైన్స్ ప్యారలల్ లైన్స్కి కండిషన్ ఏమని చెప్పాను, M1 ఈజ్ ఈక్వల్ టు M2 అని ఉంటే ప్యారలల్ అని, M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తే 90 డిగ్రీస్ అని చెప్పాను కదా. అలాగే ఇలా హోమోజీనియస్ అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి కూడా మనకి ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట, కండిషన్ ఉంటుంది. ఈ ఈక్వేషన్కి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఆ రెండు లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ లైన్స్ అని అర్థం, ఆ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అని అర్థం. అలాగే ప్యారలల్ అయితే H² ఈజ్ ఈక్వల్ టు AB వచ్చేసి మనకి ఆ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. అలానే మనకి ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి వచ్చేసి యాంగిల్ కూడా ఉంటుందన్నమాట. యాంగిల్ బిట్వీన్ టూ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ టూ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మధ్యలో ఫార్ములా కనుక్కోవాలి అని అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 2√h² మైనస్ AB/A ప్లస్ B ఈజ్ ద ఫార్ములా. ఓకేనా. టూ స్ట్రైట్ లైన్స్ కండిషన్ ఇన్ XY టర్మ్స్, మనకి టూ లైన్స్ XY టర్మ్స్లో ఇచ్చి ఆ రెండింటి మధ్య మనకి కండిషన్స్ చెప్పాలి అని అంటే M1 ఈజ్ ఈక్వల్ టు M2 అంటే ప్యారలల్, M1 M2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తే perpendicular. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 3,4 విత్ ద స్లోప్ ఆఫ్ 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3,4 అండ్ స్లోప్ వచ్చేసి 2. నేను ఆల్రెడీ చెప్పాను కదా 1 పాయింట్ అండ్ విత్ స్లోప్ ఇచ్చి మనకు ఒక పాయింట్ ఇస్తే దాని ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మనకి పైన ఇచ్చిన పాయింట్ వచ్చేసి 3,4 ఇది x ఇది y1 అవుతుంది. y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు కదా 3. y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 2 3 6 2x మైనస్ 2. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2 అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా అసలు ఈక్వేషన్ ఎలా ఉంటుంది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్లోనే కదా ఉండేది. అలానే మనం సబ్స్టిట్యూట్ చేసి సేమ్ అదే ఈక్వేషన్ ఫామ్లో వేసామన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ అదే. నెక్స్ట్ ఇక్కడ c వచ్చేసి -2, m స్లోప్ వచ్చేసి 2, y వాల్యూలో ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ సమ్ చూద్దాం.
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2,5 అండ్ 6,9. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 పాయింట్స్ ఇచ్చి దాని స్లోప్ కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంటి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఆ ఇచ్చిన 2 పాయింట్స్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. y2 9 minus 5, x2 minus x1 is 6 minus 2, 9 minus 5 is 4, 6 minus 5 is 6 minus 2 is 4. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ద స్లోప్ వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీకు కండిషన్స్. 2 లైన్స్ ఎక్స్ అండ్ వై టర్మ్స్లో ఉన్న లైన్స్కి ప్యారలల్గా ఉన్నాయి అని అంటే కండిషన్ ఏంటి? డిటర్మైన్ వెదర్ ద లైన్స్ 3x మైనస్ 4y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, 6x మైనస్ 8y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి? m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు m1 ఈజ్ ఈక్వల్ టు m2 రావాలి. m1 m2 ఆ 2 లైన్స్ యొక్క స్లోప్ ఈక్వల్ అయితే ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్లో ఉన్నాయి అని అర్థం. మనకు మామూలుగా అసలు ఈక్వేషన్ ఎలా ఉండేది? ఇది నార్మల్ ఈక్వేషన్. అసలు లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో ఉంది. మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. నాకు వై టర్మ్ ఒక్కటే నేను బయటికి తీసుకొని మిగిలిన టర్మ్స్ అన్నీ ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ పంపించేస్తున్నాను. చూడండి, మైనస్ 3x ప్లస్ 7 అటు వెళ్తే మైనస్ 7. మొత్తం ఈక్వేషన్ని 4తో డివైడ్ చేస్తాం. మైనస్ 3 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3/4 మిగులుతుంది. తర్వాత ఎక్స్ మైనస్ 4 డివైడెడ్ బైలోకి వెళ్తే 2 క్యాన్సిల్ అయిపోయి వాల్యూ అక్కడ ప్లస్ అయిపోతుంది. -4తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసుకున్నాము. y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో రాసుకున్నాము. మైనస్ మైనస్ అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సో m1 స్లోప్ ఏమైంది మనకి? మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కదా, 3/4. ఇప్పుడు m2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ సేమ్ ప్రాసెస్. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ అటు వెళ్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 10/8 క్యాన్సిల్ చేసుకుందాం. 2 3s 2 4s 3/4. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, 2 5s 2 4s. సో m2 మనకి సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఏమొచ్చింది? m2 ఈజ్ ఈక్వల్ టు 3/4. చూడండి, ఇక్కడ m2 ఈజ్ ఈక్వల్ టు m1 ఈజ్ ఈక్వల్ టు m2 వచ్చింది కదా. అంటే రెండు లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్గా ఉంటే కండిషన్ ఏంటి మనకి? ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి అని అర్థం. 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2,3 అండ్ 6,7. చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. లైన్ సెగ్మెంట్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నారు కాబట్టి ఆరిజిన్ నుంచి వచ్చిన లైన్ వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. ఇక్కడ పాయింట్ 2,3 అండ్ 6,7 ఆ 2 పాయింట్స్ గుండా స్ట్రెయిట్ లైన్ పాస్ అవుతుంది. అది ఒక లైన్ సెగ్మెంట్. ఈ లైన్ యొక్క మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. అక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నారు కదా, ఆ పాయింట్ మనం కనుక్కోవచ్చా? ఈ 2 పాయింట్స్ నుంచి మనం మిడిల్ పాయింట్ కనుక్కోవచ్చా? మనకు ఒక ఫార్ములా గుర్తు రావట్లేదు. మిడ్ పాయింట్
ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలి అని అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? x1 ప్లస్ x2 బై 2 బై కామా y1 ప్లస్ y2 బై 2. మనం ఒకసారి ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా? సో x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. y1 ప్లస్ y2 బై 2 ఇది ఫార్ములా. ఇప్పుడు ఆ 2 పాయింట్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2 ప్లస్ 6 బై 2 కామా 3 ప్లస్ 7 బై 2, 8 బై 2 కామా 10 బై 2. 4, 5 అంటే మనకి మిడ్ పాయింట్ వచ్చేసింది అనమాట. ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ వచ్చేసింది. మనం ఇప్పుడు దాని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఈ 2 పాయింట్స్ నుంచి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన 2 పాయింట్స్తోని చూడండి స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఆ 2 పాయింట్స్ యొక్క స్లోప్ కనుక్కుందాం. 7 మైనస్ 3 ఈజ్ 4, 6 మైనస్ 2 ఈజ్ 4. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి అని అంటే అదే స్లోప్ m1 ఏమవుతుంది అని అంటే దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్లో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు అదే స్లోప్ రెసిప్రోకల్ ఫామ్, నెగిటివ్ రెసిప్రోకల్ ఫామ్లో వస్తుందన్నమాట. నెగిటివ్ రెసిప్రోకల్ ఫామ్. స్లోప్ ఈజ్ -1. సో m ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఆ స్లోప్ని మనం పాయింట్ని కంబైన్ చేసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషనే కదా ఫైండ్ అవుట్ చేయమనింది. అంటే ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏమవుతుంది? స్లోప్ అండ్ పాయింట్ ఉంది కాబట్టి మనం దాన్ని ఏమని కూడా అనొచ్చు? పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫామ్లో ఉన్నదాన్ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అంటే y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 1.5 ఫామ్ అని కూడా అంటారని చెప్పాను కదా ప్రీవియస్ టాపిక్లో. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ప్లస్ 4. y is equal to minus x plus 9 is the formula. Perpendicular bisector యొక్క ఫార్ములా నథింగ్ బట్ ఇన్ 1 పాయింట్ ఫామ్. దాన్ని ఫార్ములా నేమ్ చేంజ్ అయిందంటే ఈ ఈక్వేషన్ కూడా ఏం ఫామ్లో ఉంది? -x + 9. హియర్ ఇస్ ద హోంవర్క్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, ఈ 3 క్వశ్చన్స్ కూడా హోంవర్క్ ఇస్తున్నాను. నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ 3 సమ్స్ కూడా ఆన్సర్ చేసి ఏ ఆప్షన్ కరెక్టో ప్లీజ్ నోట్ దీస్ సమ్స్. థ్యాంక్ యూ.